మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో దాన్ని పొందలేకపోతున్నామని అనుకుంటున్నారా? You're only going through much more suffering. మీరు కేవలం ఎక్కువ బాధ గుండానే వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నారా? Rejoice in those sufferings. ఆ శ్రమలలో కూడా ఆనందించండి. Because according to what all you're going through, the Lord will remember and give you a greater glory in your life. It's coming. ఎందుకనగా మీరు అనుభూతి చెందిన వాటన్నిటికీ ప్రతిగా దేవుడు గొప్ప మహిమను ఇవ్వనయ్యున్నారు. అది మీ చెంతకు రానయ్యున్నది. Be patient and trust Him. సహనముతో ఆయన యందు నమ్మిక The ఉంచండి. Lord has already heard that prayer. ప్రభు ఇప్పటికే ఆ ప్రార్థన ఆలకించి ఉన్నారు. He's giving you a glorious future. ఆయన మీకు మహిమవంతమైన భవిష్యత్తునిస్తూ ఉన్నారు. Sometimes miracles happen immediately. కొన్ని పర్యాయాల అద్భుతాలు వెంటనే జరుగుతాయి. Deliverance happens immediately. విడుదల వెంటనే జరుగుతోంది. But sometimes we also have to rejoice in the sufferings that we endure now, కానీ ఇప్పుడు మనం సహిస్తున్న శ్రమల్లో కూడా కొన్నిసార్లు మనం ఆనందించవలసి ఉంటుంది. knowing that there is a greater glory waiting. గొప్ప మహిమ మన కోసం వేచి ఉన్నదని ఎరిగి ఉండి Shall we rejoice and commit our life to the Lord one more time? మనం ఆనందించుచు మరొక పర్యాయం మన జీవితాన్ని దేవునికి సమర్పించుదామా? Lord,